రాజ్యాంగం ప్రకారం ఎన్నికల సంఘం అనేటటువంటిది గతంలోనూ ప్రభుత్వం చేతనే నియమించబడేది. అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి అబద్ధాలు చెప్పేటటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. ఎందుకంటే ఆ మధ్యన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు నా పేరు కూడా పెట్టుకోండి అంటే అట్లా కుదరదని ఒక చట్టం, అది కూడా ఆయన కొత్త చట్టం తెచ్చే వరకు అని చెప్పారు. ఆ తెచ్చే వరకు ఉంచారు. ఆ తర్వాత చట్టంలో ఆయన పేరు లేదు. అబ్బేబే రాజ్యాంగం ప్రకారం మన రాజ్యాంగంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండేవాళ్ళు, కమిటీ నియమించే దాంట్లో అని పచ్చి అబద్ధాలని ఎర్ర పుస్తకం చేతిలో పెట్టుకుని వెర్రి మాటలు మాట్లాడుతున్నట్టు రాహుల్ గాంధీ సాక్షిగా అదొక పెద్ద అబద్ధం అని తెలిపింది. ఇప్పుడు రాజ్యాంగం పుస్తకం ఆయన ఎవరికి రాసి ఇవ్వాలి? మల్లికార్జున్ ఖర్గేనో, సోనియా గాంధీనో, ప్రియాంక గాంధీ వాద్రానో, లేకపోతే రాహుల్ గాంధీనో ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు తమ చేతిలో ఉన్నటువంటి రాజ్యాంగ పుస్తకం అంటే తెలంగాణ స్పీకర్ గారికి ఇవ్వాలి. కండవా ఏపించుకుని మేము కాంగ్రెస్లో చేరిపోయాము, బీఆర్ఎస్ అనే దాంట్లో మనుగడ లేదు, ఆ పార్టీ అధ్యక్షుడు అట్లాంటోడు ఇట్లాంటోడు అని చెప్పేసి శోకాండాలు పెట్టి శాపనార్థాలు పెట్టి పార్టీ మారామని చెప్పి కొత్త పార్టీలో చేరిపోతే అది రాజ్యాంగ విరుద్ధం టూతాడు లేకుండా అని తెలిసినా కూడా చేర్చుకుని సుప్రీంకోర్టు చాచి మొట్టికాయ వేస్తే ఆ తర్వాత అబ్బెబ్బే వాళ్ళందరూ కాంగ్రెస్లో కాదు బీఆర్ఎస్లోనే ఉన్నారని పచ్చి అబద్ధాలని వల్లెవేసి చెప్తున్నటువంటి తెలంగాణ స్పీకరు, దానికి అండగా నిలబడ్డటువంటి లేదా అలా చేయించినటువంటి రేవంత్ రెడ్డికి కదా రాజ్యాంగంపు పుస్తకాలు రాసి ఇవ్వాల్సింది. లేదా అట్టలు మాత్రమే చేతులు పెట్టుకుని పుస్తకాలు లోపలిది చదవకపోవడం వలన ఎదురైనటువంటి సమస్య ఒకసారి రాహుల్ గాంధీ తేల్చుకుంటే తెలుసుకుంటే బెటర్ ఏమో.